మనము మరేది కోరుకున్న వారం కాదు, కేవలము దేవుని మహిమార్థమే మనము తన కార్యాలు తలపెడుతున్నాం కనుక దేవుడు మన పక్షం నుండి కార్యాలు జరిగించేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఆయన కొరకు నిలబడిన వారమైతే దేవుడు మనల్ని నిలబెట్టుకుని తన పనులు జరిగించుకుంటాడండి. దేనికి స్తోత్రం కలుగును గాక. మనము నిజానికి క్రిస్మస్ ద్వారా అనుభవం ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఆయన కార్యము చేయాలని ఆశ కలిగి మనం నిలబడిన వారమైతే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత ఒత్తిడికి మనకు ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మనము ఆయన నమ్ముకున్న వారమైతే, ఆయన పక్షంలో నిలబడిన వారమైతే దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఇంచుమించు మన క్రిస్మస్ ఆరాధన ద్వారా 400కు పైజులకు మరి జనాంగానికి మనము భోజనం పెట్టడం జరిగింది. అందరికీ సమృద్ధిగా సరిపోయిన తర్వాత ఇంకా మిగలడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఒక 200 మంది అలాగా మెసేజ్ వింటూ దేవుని ఘనపరిచారు. మరి సీట్లు ఎక్కడ ఖాళీ లేవు. మనం ఏదైతే హాల్ వారికి ఏర్పాటు చేసామో, ప్రాంగణం ఏర్పాటు చేసామో, ఆ ప్రాంగణం అంతా దేవుని కృప బట్టి జనాంగంతో నిండబడ్డది. అంతకంటే మించి 4 ఊర్ల నుంచి జనాన్ని దేవుడు తోడుకొచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 4 ఊర్ల నుంచి దేవుడు జనాంగాన్ని తోడుకొచ్చాడు. ప్రాముఖ్యంగా పెదలంక, ఏటుగట్టు, మఠము, బొలితెప్ప, ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుడు దర్శించాడు. నిజానికి నేను క్యారల్స్ తిరిగిన వారిని మాత్రం, ప్రభుపేట వారిని ఎంతో అభినందిస్తున్నాను. నిజానికి చాలా ఈ సంవత్సరం చాలా ఎక్కువ తిరిగాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మనం తిరిగాము. పెదలంక గ్రామాన్ని దర్శించాం. ఏటుగొట్టు ఇంచుమించు చివరికి వెళ్ళిపోయాం మనం. అదేవిధంగా బొలితిప్ప కూడా చాలా ప్రాంతాలు దర్శించారని విన్నాను. ఇంచుమించు 3 గంటలకు ప్రారంభించింది, నాకు తెలిసి ఇంచుమించు రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. 7 గంటల వరకు అయిందా? 7 అయింది ఇంటికి వచ్చేవాడికి 6:30. సంతోషం. మరి తిరిగిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు అంత ఓపికగా తిరగగలిగారు కాబట్టి జనాంగాన్ని అంతటి మనం రప్పించగలిగాం. అందుకనే క్యారల్స్ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ రోజు సాయంత్రము మన క్యారల్స్ కార్యక్రమం జరిపించుకుంటున్నాం. దాని యొక్క వార్త విని, శుభవార్త విని అనేక మంది రాగలిగారు. మరి దేవుని కృపను బట్టి క్రిస్మస్ ఆరాధన మనం ఊహించిన దానికంటే ఘనంగా దేవుడు జరిగించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రాబోయే దినములు, ముఖ్యంగా వచ్చే సంవత్సరం మనకెంతో ప్రాముఖ్యమైన సంవత్సరము. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎంతగానో కాపాడి ఈ సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఉన్న భారము వచ్చే సంవత్సరం మనకి నెరవేరబోతుంది. దేవుని చిత్తమే గొప్ప మందిరము, గొప్ప పరిచర్య దేవుడు మన ద్వారా జరిగించబోతున్నాడు వచ్చే సంవత్సరం. కాబట్టి సంవత్సరము గడిచికొలిది దేవుడి కార్యాలు మన ఏళ్ళు నూతనపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కార్యాలు నూతనపరచబడుతున్నప్పుడు మనము దానికై సిద్ధపడాలి. ఆ కార్యములు దేవుడు నూతనపరిచి ఆయన సఫలపరిచేవాడుకున్నాడు. అదేవిధంగా క్రిస్మస్లో చాలామంది సహకరించారు. ప్రాముఖ్యంగా సంఘమనే కాకుండా అన్ని జనుల నుండి, ముఖ్యంగా కట్టే చిట్టి గారి కుటుంబము మరి ఎంతో సహకరించారు. వారికి సంఘ పక్షాన మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పోతుల వారి కుటుంబాలు, నీతిపూడి వారి కుటుంబాలు మరి సంఘంగా వారు తరలి వచ్చి మరి స్త్రీలైన వారు కొంతమంది హెల్ప్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా మన సంఘ స్త్రీలు కూడా చాలా కష్టపడ్డారు. రోజు నేను మీ మధ్య లేకపోయినప్పటికీ కూడా మీరు చక్కగా వంటల విషయంలో వారికి సహకరించారు. అదేవిధంగా రమేష్ అన్న, అదేవిధంగా సామ్యులు, వీళ్ళందరూ కూడా మరి వంటల విషయంలో ఎంతో సహాయం చేసి చక్కటి రుచికరమైన భోజనాల రోజు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక రేపటి దినం మనకి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము. రేపు ఉదయము 10:30 నుంచి మనకి ఉదయకాలపు నూతన సంవత్సర ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా రేపు ప్రేమ విందు ఉంటుంది. అదేవిధంగా ప్రభు బలారాధన ఉంటుంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా రక్షణ పొందగోరింటే కనుక ప్రభు సన్నిధిలో దేవుడు ఆహ్వానిస్తున్నాడు. రేపు బాప్తిజం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇంట్లో ఎవరైనా సిద్ధపడిన వారు ఉంటే రేపు సిద్ధపరచవలసిందిగా వారికి ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చేసాం. నిజానికి మనకు అన్నీ కలిసి వచ్చాయన్నమాట. ముఖ్యంగా నిన్న శనివారము నిన్న దేవుని యొక్క మందిరంలో గడపగలిగాం. ఈరోజు ఉదయం రాత్రి కూడా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం. అదేవిధంగా రేపు ఉదయంతో ఇంచుమించు మనకి ఉపవాస కూడికలు జరిగినట్టుగా ఈ యొక్క కూడికలు కూడా జరుగుతున్నాయి. సంతోషం. ప్రార్థనతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం ఎంతైనా మనకి క్షేమకరమైన విషయం.
కాకపోతే వచ్చే సంవత్సరం మాత్రం మట్టికి సంఘంలో చాలా ప్రార్థన అవసరం. మునుపు చెప్పినట్లుగా మనము ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనము ఇంత దూరం రాగలిగామంటే దేవుడు ఎంతవరకు నడిపించుకుంటూ వచ్చాడంటే అది కేవలము సంఘ ప్రార్థన బట్టే. ఇక మీదట కూడా మరి ఎక్కువగా ప్రార్థించేవారిగా సంఘంలో ఉండాలని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి మనము సంఘంలో నూతనమైన కార్యక్రమాలు జరిపించుకొని పోతున్నాం. ఆ కార్యక్రమాల గురించి కూడా రేపు మీకు తెలియపరుస్తాను. కొన్ని ఆన్లైన్లో ఉండొచ్చు, కొన్ని ఆఫ్లైన్లో మనము కలుసుకుని చేసుకుని ఉండొచ్చు. ఏది జరిగినప్పటికీ కూడా సంఘం అంతా కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. పూర్వం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం మనం ఉండకుండా కొత్త తీర్మానాలతో ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చదవబడిన కీర్తన 90వ కీర్తన బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన కీర్తనగా మనకు కనిపిస్తుంది. ఆ కీర్తనను మోషే రాసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనించవచ్చు. ఆయన మోషే ద్వారా రాయించిన కీర్తనలో చాలా విషయాలు మనకు ఉన్నాయి. నిజానికి ఈ కీర్తన చదువుకున్నప్పుడు మన జీవిత పరమార్థం ఏంటనేది అర్థమవుతుంటుంది. దినములు వడిగా గడిచిపోతున్నాయి. ఎంత త్వరగా గడిచిపోతున్నాయో మనకు తెలియదు. మొన్ననే 2022 సంవత్సరంలో 23 సంవత్సరాలు అడుగు పెట్టి ఉన్నాం అనుకున్నాం, కానీ అప్పుడే 2023 సంవత్సరం ఆఖరి దినాన్ని మనం గడుపుతున్నాం. దినములు చాలా వడిగా గడిచిపోతున్నాయి. కానీ మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినముల యొక్క వాల్యూ కొంతమందికి తెలియట్లేదు. మన యొక్క జీవితంలో కొన్ని విలువలు మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలకు విలువలు మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా పోతే రానివి కొన్ని ఉంటాయి కదండి. వాటిలో ఈ సమయం కూడా చాలా ప్రాముఖ్యమైనది కదండి. ఈ సమయం పోతే రాదనమాట. మనం ఇప్పుడు అనుకుంటాము చాలా వృధాగా గడిపేస్తున్నాం కొంతకాలాన్ని, కానీ ఆ కాలము పోతే మళ్ళీ మనం సంపాదించుకోలేం. ఈరోజు మన యొక్క ఏజ్లు మనం చూసుకుంటూ ఉంటే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. పూర్వం మన చిన్నప్పుడు ఆ టైం రావాలంటే ఈరోజు రాదు. లేకపోతే మన యవన కాలంలో ఉన్న సంగతులు ఇప్పుడు జరగాలంటే జరగవు. ఆ బలము లేదు, ఆ శక్తి లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. కారణం ఏంటంటే దినములు వడివడిగా గడుస్తున్నాయి. ఎప్పుడు మనము ప్రభు సన్నిధిలో ఆనందించవలసిన వారం ఉన్నాం, అప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఆనందించవలసిన వారం ఉన్నాం. దినములు రేపు ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యంగా గడపవచ్చు, కానీ రేపు ఎటువంటి విధమైన పరిస్థితి మన మీదకి వస్తుందో తెలియదు. మళ్ళీ కరోనా వార్తలు లోకంలో వినబడుతున్నాయి. తెలంగాణలో మొన్నటికి మొన్న 50 కేసులు వచ్చాయి. ఒక మరణం కూడా జరిగింది కేవలం కోవిడ్ వల్లనే. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైన అపాయాలు చుట్టుముడుతుండగా ఈ దినములను లెక్కించి కొలిచి మనకి ఇచ్చినది ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. దినములకు తగిన ఆరోగ్యాన్ని మనకి ఇస్తున్నాడండి. సంవత్సరములకు ఆయన కావాల్సిన కృపను మనకి ఇస్తున్నాడండి. నిజంగా ఎంత గొప్ప సంగతో. ఈరోజు సంవత్సరంలో గడుస్తున్నాయంటే ఈ సంవత్సరం చూసినా మనం వచ్చే సంవత్సరం చూస్తామో లేదో మనకు గ్యారెంటీ లేదు. ఈ లోకంలో ఎవడు బాండ్ పేపర్ మీద రాసి నేను వచ్చే సంవత్సరం వరకు బ్రతుకుంటానని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. బాండ్ పేపర్లు ఉంటాయి, సంతకాలు ఉంటాయి, కానీ మనుషులు మాత్రం ఉండరు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు. అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తున్నది ఏంటంటే నా దినములు లెక్కించుట నాకు నేర్పమని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అవును. 13వ వచనంలో మనం చూస్తున్నాం కదా, 12వ వచనంలో మా దినములు లెక్కించిన మాకు నేర్పు. నిజానికి పుట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరాలు లెక్కించుకుంటాం తప్ప మనం డేస్ని సాధారణంగా లెక్కించుకోం కదండి. కాబట్టి దేవుడు అంటున్నాడు దినములు లెక్కించడానికి మాకు నేర్పమని. అక్కడ భక్తుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దినములు ఒడిగా గడిచిపోతున్నాయి. ఒక దినం మనం పొంది ఉన్నామంటే ఆ దినంలో ప్రభు కొరకు ఎంతవరకు బ్రతికామా, దినము సంతోషంగా మనం గడపగలిగామా లేదనేది మనం కొన్ని సందర్భాల్లో ఆలోచించుకోవాల్సిన విషయం. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని సమయాలు ఉంటాయి గడవకుండా ఉంటే బాగుంటుంది, కాసేపు ఉంటే బాగుంటుంది అంట. కొన్ని రోజులు ఉంటాయి, ఈరోజు ఎంత త్వరగా గడిచిపోతే అంత బాగుంటుంది కదండి. దినములు అటువంటి విధంగా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు త్వరగా అయిపోతే బాగుంటుంది. అబ్బా రోజు గడిస్తే సమయం ఈరోజు మాత్రం గడదాం. పిల్లలు అయిన వారు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం టైం గడదాలి కదా. వాళ్ళు అనుకుంటారు స్కూల్లో ఉన్నప్పుడు టైం గడదు, కానీ సెలవులు వచ్చేసరికి లేకపోతే 10 గంటలు వేస్తారు కొంతమంది. సమయం ఎలా అయిపోతుందో తెలియట్లేదు, సెలవు అయిపోయి
సమ్మర్ హాలిడేస్ 2 నెలలు ఇచ్చినా చాలు కొంతమందికి పిల్లలకి, అప్పుడే సెలవులు అయిపోయాయి అంటారు అండి. దినములు లెక్కించక మనకి నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దినములు వడివడిగా గడిచిపోతున్నాయి. ప్రభువు ఈ సన్నిధిలో దినమును కూర్చోబెడుతున్న మనము ఎంతవరకు ఆ దినాన్ని బట్టి ప్రభువు మనల్ని బట్టి ఆనందించడం లేదనేది మనము గుర్తించుకోవాల్సిన వారమైనాం. ఈరోజు దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, దినము ఒకరు గడుస్తున్నప్పుడు ఆ దినములో మనము ప్రభుని గణపరిచేవారిగా, అది ప్రభుని సంతోషపరిచేదిగా ఉంటే సంతోషమే. కానీ ప్రభుకి ఆయాసకరంగా దుఃఖకరంగా ఉంటే ఆ దినము మనకి ఎంత మాత్రము ఆశీర్వాదం కాదనేది దేవుడు తెలియజేస్తున్నమాట. రోజు గడుస్తున్నే, రోజుకి తగిన కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయనతో మనం మాట్లాడకపోయినా, సహవసించకపోయినా, ప్రభు సన్నిధిలో మనం ఇష్టంగా నడుచుకుంటున్నా, అసహ్యంగా నడుచుకుంటున్నా, ప్రభు మన కొరకు కొన్ని దినాలంటూ ఆయన ఉంచాడు. ఆ దినములకు తగిన కృపను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు తప్ప. కనుక మనము దినములు చాలా లెక్కిస్తూ గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీగా మీరు ఏం చేయాలంటున్నాడు? సద్వినియోగపరచుకోమంటున్నాడు. ఈరోజు సమయం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు ప్రజలు. సమయం ఉంది కాబట్టి దాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నారు. కానీ ఒకరోజు ఒకనొక సమయం రాబోతుంది, కొంతమంది దేవుని యొక్క రాకడలో విడవబడిన తర్వాత వాళ్ళు ఈ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంటే, రొమ్ము కొట్టుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. అయ్యో రక్షణ నేను నిర్లక్ష్యం చేశాను, అయ్యో దేవుని యొక్క పిలుపుని నేను నిర్లక్ష్యం చేశాను, దేవుని గర్దింపు నేను నిర్లక్ష్యం చేశానని దేవుని రాకడ వచ్చేసరికి కొంతమంది బాధపడతారంటండి. కారణం ఏంటంటే దినములు వ్యర్థంగా ఖర్చుపెట్టేట కారణాన్ని బట్టి, సమయం పోని చేయడం బట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మనలో ఎటువంటి వృద్ధి రావడం లేదు, జరగడం లేదండి. దేవుడు తెలియపరుస్తున్నాడు, సమయమును సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి. చిన్నప్పుడు కొన్ని కథలు ఉండే సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడిని మరి బుద్ధిమంతుడు అంటారు కదా. సమయాన్ని దుర్వినియోగం చేసేవాడు మరి బుద్ధిహీనుడిగా మనం చూడవచ్చు. సమయం ఉండగా మనం ప్రభు సన్నిధిలో ఆయనతో గడిపే ఆ సమయాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ అంటున్నాడు, మనకెప్పుడు మన దినాలు సంతోషకరంగా ఉంటాయంటే 14వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు, ఉదయంన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ తెలియపరుస్తున్నాడు, నీ కృపతో మమ్మల్ని ఉదయమున నింపు. ఉదయమున మన యొక్క మనసులన్నీ ప్రశాంతంగా ఉంటాయండి. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఉదయమున దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. ఈరోజు ఏం జరుగుతుందని మనకు తెలియదు, కానీ ఉదయకాల సమయంలో లేచిన వెంటనే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ దినమునకు కావాల్సిన కృప నాకు దయచేయండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి? ఈ దినమునకు కావలసిన కృపను నాకు అనుగ్రహించని ప్రార్థన చేయాలి. అందరూ చెప్తాం, ఈ దినమునకు కావలసిన కృప నాకు దయచేయండి. ఎందుకంటే కృప లేనిదే మనం ఏం చేయలేం, దేవుని తోడు లేనిదే మనం ఏం చేయలేం, దేవుని సహాయం లేనిదే మనము ఎక్కడికి వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఉదయం లేచిన వెంటనే ఆలోచనలు మదిలో మెదులుతూ ఉంటాయి. ఈరోజు అక్కడికి వెళ్ళాలి, పలానా చోట వెళ్ళి పలానా కార్యక్రమాన్ని, పలానా పనిని చక్కబెట్టుకు రావాలి, పలానా పని చేసుకోవాలి, ఈరోజు వచ్చిన జీతంతో నేను నా పిల్లలు చక్కగా భోజనం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈరోజు పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, మరి అన్ని ప్లాన్స్ ఉంటాయి కానీ దేవుని కృప మాత్రం తోడే ఉండదు. చాలామంది అలాగే రోజు వెంబడి రోజులు కొన్ని కార్యక్రమాల కోసం, కొన్ని పనుల కోసం తిరుగుతూ ఉంటారండి, కానీ పనులు మాత్రం జరగవు. ఎందుకంటే దేవుని కృప మనకి ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాలు దేవుని సహాయం లేకపోవచ్చు. అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఉదయంలో నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. దేవుని కృపతో మన హృదయాన్ని తృప్తిపరిస్తే ప్రియమైన దేవుడా, మనము ఆ దినమంతా కూడా కదా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు మేము దినములన్నీ కూడా ఉత్సాహించి సంతోషిస్తాం. ఆ రోజంతా మనకి సంతోషంగా దేవుడు ఇస్తాడంటే ఎప్పుడు? ఉదయమున దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకున్న వారమైతే, ఉదయమున దేవుని కృప కొరకు మనం ప్రార్థించిన వారమైతే భక్తుడు అంటున్నాడు, మన దినములన్నీ కూడా సంతోషంగా మనకు మలుస్తాడంటే, సంతోషంగా మలుస్తాడు అండి. మనము పాటలు పాడుతుంటాం, సంతోష వస్త్రం మాకు ధరింపజేసి ఉన్నా దుఃఖ దినం సాగు. ఎప్పుడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మనకు తోడైనప్పుడు మనం ఉత్సహించి సంతోషిస్తామంటే. కాబట్టి రాబోతున్న సంవత్సరం మంది మనం చేయవలసిన పని ఏంటంటే ఉదయాన్న దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి.
రెండవ విషయం దేవుడు తెలియపరుస్తున్నాడు. 15వ వచనం మనం చదవచ్చు. నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది యాండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచం. పూర్వము దేవుడు వారిని శోధించాడు. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఇంచుమించు 430 సంవత్సరాలు వారిని ఒక భయంకరమైన ఐగుప్తు బానిసత్వం కింద వారిని ఉంచాడు. నిజానికి 430 సంవత్సరాలు వారి బానిసత్వంలో బ్రతికినప్పటికీ కూడా ఇంచుమించు మోషే పుట్టే కాలానికి యోసేపుని ఎరగని రాజు వస్తాడు. యోసేపు ఎరగని రాజు వస్తూ ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క సంతతి పెరిగిపోతుంది కదండి. ఇశ్రాయేలు స్టార్ట్ అవడమే ఇంచుమించు 70 మందితో, 77 ఎంతమంది ఉంటారో మీరు లెక్కేసి తెలుస్తుంది. వారితో స్టార్ట్ అవుతుంది. అంటే యాకోబు, రూబేన్ కుమారులు, అలాగే యాకోబు యొక్క 12 మంది కుమారులు మీరు లెక్కేస్తే ఇంచుమించు 70 చిల్లర వస్తుంది. ఎప్పుడైనా లెక్కేసి చెప్పండి. ఓకే, ఎంతమంది ఐగుప్తులోనికి ప్రవేశించారు అనేది ఎప్పుడైనా లెక్కేసి చెప్పండి. నిర్గమకాండం కాదు, ఆది కాండంలో ఉంటుంది మనకి ఎంతమంది వచ్చారనేది. తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అంతమంది వచ్చారు. అంటే 10ల సంఖ్యలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే లక్షల సంఖ్యలో అయిపోయారు. దేనికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. 10ల సంఖ్యలో ఎక్కడ 70 మందా? ఓకే, సంతోషం. అంటే 10ల సంఖ్యలో వచ్చారు. 70 అంటే 10ల సంఖ్య కదా అది. ఇప్పుడు ఎంతమంది అయిపోయారంటే లక్షల మంది అయిపోయారు. ఇంచుమించు మోషే కాలానికి ఇశ్రాయేల్ ఎంతమంది అంటే 6 లక్షల కాలబలం. అంటే అంతమంది జనులు అయిపోయారు. మరి ఏ రాజ్యానికైనా భయం పుడుతుంది కదా. 10ల సంఖ్యలో ఉన్న వాళ్ళు 100 అయితే పర్లేదు, 1000 అయితే పర్లేదు, ఇప్పుడు లక్షలై కూర్చున్నారు. నాకు తెలిసి ఈ యొక్క ఐగుప్తు యొక్క జనాంగం కంటే, పాపులేషన్ కంటే ఇశ్రాయేలీల యొక్క పాపులేషన్ ఎక్కువైపోయి ఉండొచ్చు. ఫరోకు భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుందంటే ఈ యొక్క ఇశ్రాయేల్ పెరిగి రేపన్న రోజు ఎప్పుడైనా మా మీద దాడి చేస్తారేమో అని చెప్పి వారికి ఒక భయంకరమైన అదొక మెంటాలిటీలోకి వెళ్ళిపోయి ఫరో వారి మీద కఠినమైన శిక్షలు విధించడం ప్రారంభించాడు కదండి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే మన తెలుగువారు, మనకి ఇండియన్స్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఉంటారు. ప్రాముఖ్యంగా మొన్న మధ్యన అమెరికా ప్రాంతంలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మాకు ఉద్యోగాలు దొరకట్లేదని అమెరికా వాళ్ళు చిన్నపాటి తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. కొన్ని వీసాలు మరి క్యాన్సిల్ అయిపోవడం కూడా అమెరికాలో జరిగింది. అంటే ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతున్నప్పుడు ఏ యొక్క రాష్ట్రమైన లేకపోతే ఏ దేశమైన ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి అటువంటి విధంగా ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైన బానిసత్వంలోనికి తీసుకొచ్చాడు. భయంకరంగా బానిసత్వం చేశాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు వారు ఇశ్రాయేల్ నుంచి కానాని యాత్ర చేశాడు. కానీ శ్రమ నొందిన ఏండ్ల కంటే దేవుడు వారికి మేలుతో దేవుడు తృప్తిపరిచాడు. ఆమె హల్లెలూయా. అంత శ్రమ ఎందుకు పొందారంటే కానాను దేశం కోసం పొందారు వాళ్ళు. కానాను దేశంలో ఏముందంటే ఆ దేశం గురించి దేవుడు చెప్తున్న మాట, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం, అంటే అంత సమృద్ధి కలిగిన దేశం అని, అంతటి కొరత లేని దేశమని ఆ దేశం గురించి దేవుడు చెప్పడం జరిగింది. అది వారికి దేవుడు శ్వాసంగా ఇచ్చాడు. అదేవిధంగా మనము శ్రమ నొందిన దినములకు, అదేవిధంగా కీడును అనుభవించిన ఏండ్ల కొలది మనల్ని దేవుడు సంతోషపరిచే దేవుడు. ఒకసారి ఏడ్చామని ఎప్పుడు ఏడుగొట్టి జీవితమే కాదు మనది. ఒకసారి మనం బాధపడి ఉన్నామని ఎప్పుడు బాధలోనే దేవుడు ఉంచే దేవుడు కాదు. ఒకసారి కన్నీళ్ళు కార్చామని ఆ కన్నీటిలోనే దేవుడు ఉంచే దేవుడు కాదు. కానీ ఆ కన్నీటికి తగిన, శ్రమకు తగిన, కీడుకు తగిన మేలు చేత దేవుడు మనల్ని సంతోషపరిచే దేవుడు. ఐ మీన్ హల్లెలూయా. ఆ యొక్క మేలు ఎలా ఉంటుందంటే, ఒక తల్లి నవమాసాలు మోసి ప్రసవ వేదనతో తన బిడ్డను కనిన తర్వాత బిడ్డను చూసిన వెంటనే తల్లి తన యొక్క బాధను ఏ విధంగా మర్చిపోతుందో దేవుడు మన జీవితంలో చేసే మేలు కూడా ఆ విధంగానే ఉంటుంది. పూర్వం యొక్క బాధ, పూర్వం యొక్క ఇక కీడు ఏదైతే ఉందో దాన్ని మరిపించే విధంగా దేవుడు మన జీవితాల్లో మేలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి శ్రమలు కలుగుతున్నాయి కాబట్టి మనము దాన్ని బట్టి కృంగిపోకూడదు, కానీ సంతోషించే దినాలు మన ఎదుట దేవుడు ఉంచబోతున్నాడండి. దేవుడు మన ఎదుట సంతోషము ఇవ్వబోతున్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. కాబట్టి ఆయన కృపతో మనల్ని తృప్తిపరిచే దేవుడు కనుక, సంతోషముతో మనల్ని నింపే దేవుడు కనుక మన దినములు ఆయనకు తగినట్లుగా, ఆయన చెప్తున్నట్టుగా మనం గడపగలగాలి, మనం జీవించగలగాలి. అప్పుడు మాత్రమే
దేవుని యొక్క కృపకు మనము పాత్రలమవుతాం. సంవత్సరంలో ఎన్నో దినాలు గడిచిపోయాయి, సంవత్సరం అంతా గడిచిపోయింది. ప్రభు సన్నిధిలో ఎన్ని దినాలు ప్రభు కొరకు గడిపాం అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే చాలా కొన్ని దినాలు, కొన్ని క్షణాలు మాత్రమే చెప్పగలుగుతాం. మనలో కొంతమంది కొన్ని ఆదివారాలు కూడా ఎగ్గొట్టేశారు దేవుని యొక్క మందిరాన్ని కూడా, లేకపోతే కొన్ని శనివారాలు దేవుని యొక్క మందిరానికి రాకుండా గడిపేశారు. దేవునితో కొన్ని రోజులు ప్రార్థన లేకుండా గడిపేశారు. దేవునితో సహవాసం లేకుండా కొన్ని దినాలు గడిచిపోయాయి. కానీ ఈ సంవత్సరం అంతా తోడైనందుకు దేవుడికి మనం ఏమి ఇచ్చిరోనం తెచ్చడం. మనం హల్లెలూయా. మనం నీతిమంతులు మనకు కాదు, మనం ఏదో ఒక పని చేశామని దేవుడు మనకు మేలు చేయట్లేదు, కానీ మన ఎడల కృప చూపించి మనల్ని ప్రేమించి మన ఎడల దేవుడు మేలు చేస్తున్నాడండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు కృపను మనకి ఇచ్చినాడు కనుక వచ్చే సంవత్సరము దేవునికి కృతజ్ఞులమై ఉండగలిగిన తీర్మానాలు మనం తీసుకోవాల్సిన వారమే ఉన్నాం. రాత్రికాల సమయంలో వాచ్ నైట్ ద్వారా దేవుడు చక్కటి విలువైన సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇంకా లోతుగా నేను వెళ్ళట్లేదు, కానీ మన దినములు ఏంటో మనం లెక్కించుకోగలగాలి. దినములు ఏ విధంగా గడిచిపోతున్నాయో, ఎంత త్వరగా దినములు గడిచిపోతున్నాయో ఈరోజు ఆ దినం యొక్క విలువను మనం తెలుసుకోగలగాలి. లోకస్తుల వలె సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా, జ్ఞానం లేని వారి వలె సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో, ప్రభు కొరకు ఏదైతే పూనుకోవాలనుకుంటున్నామో అది చేసి ప్రభు సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలని. ఒక ఆయన ముసలి వయసులో రక్షణ పొందిన తర్వాత దేవుని పరిచర్య గురించి ఆయనకి తెలిసిందంటండి. పాట పాడాలనిపిస్తుందంట, సాక్ష్యం చెప్పాలనిపిస్తుందంట, దేవుని సన్నిధిలో గట్టిగా అరిచి ఆరాధన చేయాలనిపిస్తుందంట. ఇవన్నీ అనిపిస్తుంది, కానీ చేయడానికి మాత్రం ఒంటిలో ఏం లేదు, ఓపిక లేదు కదండి. అప్పుడు ఒక పాట రాసుకున్నాడంట, బలమంతా పోయాక పాడాలనిపిస్తుంది ప్రభువా, శక్తి అంతా పోయాక నడవాలనిపిస్తుంది ప్రభువా, ఓపిక అంతా పోయాక చేయాలనిపిస్తుంది ప్రభువా, ఇంకేం చేస్తావు ఇంకా. అందుకని నీ చిన్న వయసులో బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకంటే చిన్నవాళ్ళు కొంతమంది 2-3 ఉండేవాళ్ళు. దే బికేమ్ సీనియర్ ఫర్ మీ. నాకు వాళ్ళు సీనియర్స్ అయిపోయారు. అక్కడికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుంటున్న తదుపరి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పటికే చాలా లేట్ చేశాను, దానికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఎందుకు లేట్ చేశాను అనిపించింది. అంటే అక్కడ దినములు గడుపుతుండగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ దినములు అనవసరంగా ఒక 3 సంవత్సరాలు నేను బైబిల్ ట్రైనింగ్ రాకుండా లోకంలో గడిపేశాను అనిపించింది. ఈ లోకపరమైన విద్యలో మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సేవకుడికి సమర్పించుకున్న తర్వాత ఈ లోకంలో విద్య గురించి నేను పెద్ద పట్టించుకోలేదు, కానీ ప్రభు సన్నిధిలో అక్కడ గడుపుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ముందుగా బైబిల్ ట్రైనింగ్కి వస్తే ఇంకా ముందుగా దేవుని పరిచర్యలోకి వచ్చేసేవాడిని కదా అనిపించింది. కానీ దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం, ఎప్పుడు పంపాలనుకునేది ఆయన చిత్తం కాబట్టి దేవుడు పంపించుకుంటూ వచ్చాడు. కానీ నాకు అనిపించింది అలా, ఎందుకంటే అక్కడ ఉన్న ఆనందము, లేకపోతే అక్కడ చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు నేర్పించిన విషయాలు ఇవన్నీ కూడా నాకు ఎందుకు ఆలస్యం చేశాను అనిపించింది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో ఆనందించే దినాలు యవన కాలంలోనే మమ్మల్ని రక్షించబడితే ప్రభువుని బట్టి గొప్ప కార్యాలు చేయగలుగుతామండి. రేపైన రోజు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన తర్వాత కాలు చేయులు సరిగ్గా మనకు సహకరించలేనప్పుడు ప్రభు సన్నిధిలో నమ్ముకుని చేసేది ఏముండదండి. అందుకని యవ్వన కాలం అందే ప్రభు సన్నిధిలో రక్షించబడి ఆయన కొరకు మనం పరిగెత్తే గొప్ప విశ్వాసులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందాన్ని మనం పొందుకోవాలి. యవన కాలం మన యవన బలమంతా కోల్పోయిన తర్వాత చేయాలని ఆసక్తి ఉన్న మన శరీరము సహకరించలేని పరిస్థితి. కాబట్టి యవన కాలంలోనే బాల్య దినములంది మనం దేవుని స్మరణకు తెచ్చుకొని ఆయన సన్నిధిలో రక్షించబడిన వారమైతే ప్రభు సన్నిధిలో ఘనమైన కార్యాలు దేవుడు మన కొరకు చేస్తాడు. ఆమె హల్లెలూయా. దేవుడికి చాలా నచ్చింది యవ్వన కాలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి చాలా ఆయన కోరుకునేది కూడా యవ్వన కాలాన్నే కోరుకుంటున్నాడు. ఆదాము అవ్వలను తయారు చేసినప్పుడు దేవుడు ముసలి వాళ్ళుగా తయారు చేయలేదు, పిల్లలుగా దేవుడు తయారు చేయలేదు, మధ్య వయస్సులుగా దేవుడు తయారు చేయలేదు, కానీ వారిని యవనస్తులుగా దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఎందుకు యవన కాలంలో వారిని పెట్టాడు, యవనస్తులుగా వారిని తయారు చేశాడంటే ఆ బలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన బలమును దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క శక్తి వంచన లేకుండా దేవుని సన్నిధిలో మనం చేయు పనిని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దినములు గడిచిపోయిన తర్వాత ఎన్నో చేద్దాం అనుకుని చేయలేకపోయినని అసంతృప్తే ఉండే బదులు
దినములు గడుచుండగా ప్రభు సన్నిధిలో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయవారిగా మనం స్థిరపడాలి. యవన కాలంలో ఉన్న పట్టుదల, యవన కాలంలో ఉన్న ఆ యొక్క బలము మనకి కొద్ది వయసు మీరే కొద్ది ఆ బలము మన ఇద్దరి నుంచి తొలగిపోతుంది. కనుక యవన కాలంలో ప్రభు సన్నిధిలో దేవుని గణపరిచే బిడ్డలుగా మన యొక్క యవనస్తులు ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ ఉన్నాను. ఆయన చెప్తున్న మాట, దినములను సద్వినియోగపరచుకొనుచు జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినం ఎలా గడుస్తుందో కొంతమంది తెలియట్లేదండి. ఈరోజు చాలామంది యవనస్తులైన వారు, వృద్ధులైన వారు, పెద్దలైన వారు లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికి సమయాన్ని ఖర్చు పెడుతున్నారండి. చాలా బాధాకరమైన విషయం కదండి. అల్లర్లకు సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈరోజు కొన్ని ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే, టీవీలు గంటలు చూసే కుటుంబాలు ఉంటా ఉన్నాయి, గంటలు సినిమాలు చూసే కుటుంబాలు ఉంటూ ఉన్నాయి, గంటలు సీరియల్ చూసే కుటుంబాలు ఉంటున్నాయి. సమయం ఎలా గడుస్తుందో తెలియట్లేదు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఈ సీరియల్ తర్వాత ఆ సీరియల్ వస్తుంది, ఈ షో తర్వాత ఆ షో వస్తుంది. ఇలాగ సమయం అంతా వ్యర్థంగా అయిపోతుంది. కానీ దేవుని కొరకు గడిపే సమయం, కుటుంబంగా దేవుని కొరకు గడిపే సమయం చాలా తక్కువైపోతుంది. ప్రియమైన దేవుని, కొన్ని కుటుంబాల్లో సీరియల్కి సమయం ఉంటుంది, సినిమాలకు సమయం ఉంటుంది, లేకపోతే వేరే షోలకు సమయం ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో కుటుంబంగా ఆరాధించుకునే సమయం లేకపోతుంది. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. అంటే ఎంత సాతాను ఒక వ్యక్తిని ప్రేరేపిస్తున్నాడో చూడండి. ఈ రోజులో కొన్ని కుటుంబాల్లో కలిసి టీవీ చూస్తున్నారు కానీ కలిసి భోజనం చేయలేకపోతున్నారు. కొన్ని కుటుంబాలు చాలా విషాదకరం. ఒక్కొక్క సమయంలో భోజనం చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో. పూర్వము ఎలా ఉండేది పరిస్థితి అని ఆలోచించుకుంటే, మరి తల్లి ఏం చేసేదంటే పిల్లలందరినీ ఒక ప్రక్కన పెట్టుకుని తండ్రి వచ్చిన తర్వాత అందరు కలిపి భోజనం పెట్టేది. ఈరోజు అలా లేదు పరిస్థితి. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా కదండి. ఎవరికి ఇష్టం వచ్చిన సమయాల్లో కలిసి భోజనం చేయలేకపోతున్నారు, కలిసి గడపలేకపోతున్నారు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ దాన్ని అండి రోజు సగం దానితోనే గడిచిపోతున్నాయి. కానీ ప్రభు సన్నిధిలో యొక్క సమయం యొక్క విలువను మనం తెలుసుకున్న వారమే. సమయం ఈ గుర్తెరిగి మనం ప్రభు సన్నిధిలో గడపాలి. ముఖ్యంగా కుటుంబాలుగా ఉంటున్న వారు ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని కొంత సమయం ప్రభు సన్నిధిలో కేటాయించగలండి. కుటుంబారాధన చేసుకోవడానికి మరి నూతన సంవత్సరంలో పూనుకోనండి. కొంతమందికి మారు మనసులు లేని కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది రక్షించబడలేదు. ఇంకా వారి కొరకు కుటుంబంగా మీరు చేసిన పని ఏంటి, వారి కొరకు మీరు సంఘంలో చేస్తున్న పని ఏంటి, వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారు లేదనేది మన వ్యక్తిగత పరిశీలనలో తెలుసుకోవాలి. మనము లోకస్తుల వలె సమయాన్ని వ్యర్థపరిస్తే, లోకస్తుల వలె మనం కూడా ఇంకా వెలుగుందలే, ఇంకా సమయం ఉందలే అని సమయాన్ని గడిపితే దేవుని యొక్క వాక్యం ఒక్కటే తెలియపరుస్తుంది, ఎప్పుడు దేవుని రాకడో మనము ఎరగము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. అది చదవమ్మా. అవును, 5వ అధ్యాయంలో మాట ఉంటుంది, 2వ వచనంలో, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినా అలాగే ప్రభు దినము మీదకి వచ్చినని బాగా తెలుసుకోండి. లోకలు ఏమనుకుంటారంట, భయం లేదు, నెమ్మదిగా ఉంది అని చెప్పుకుంటుండగా గర్భిణికి ప్రసవ వేదన వచ్చినట్టుగా వారంతా మాత్రం తప్పించుకోలేరు. కానీ ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? లోకస్తుల గురించి చెప్తున్నాడు. లోకస్తులు ఈరోజు కూడా అనుకుంటున్నారు ఎంతో నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అక్కడిక్కడే యుద్ధాలు జరుగుతున్నాయి కానీ మన వరకు ఏమి రాలేదు కదా, మన వరకు బాగున్నాం కదా అని లోకం అనుకుంటుంది. కానీ క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే 4వ వచనం నుంచి దేవుడు తెలియపరుస్తున్నాడు, సహోదరుల ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. అంటే క్లియర్గా దేవుడు తెలియపరుస్తున్నాడు, లోకస్తులకి దొంగ వలె వస్తుంది. ఈరోజు చాలామంది ప్రసంగికులు చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవుడు కూడా దేవుడు దొంగలాగే వస్తున్నాడండి. అండి, క్రైస్తవుడికి దేవుడు దొంగలా రావట్లేదండి, ఆయన రాజాది రాజుగా వస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన చెప్పకుండా ఏమీ రావట్లేదు, చెప్పే వస్తున్నాడు కదా. లోకస్తులకి తెలియదు ఆ విషయాలు, దేవుని రాకడ గురించి తెలియదు కాబట్టి ఏంటి సడన్గా ఇలా అయిపోయింది ఏంటని వారు సర్ప్రైజ్ అవుతారు. కానీ క్రైస్తవుడు సర్ప్రైజ్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకు అవరో తెలుసు కాబట్టి, అన్నీ ఏం జరుగుతుందో తెలుసు, ఇక ముందు ఏం జరగబోతుందో తెలుసు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తెలుసు, కానీ ఏ దినమో మనకు తెలియదు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు, అంతే కదండి. దొంగ వలె మీ మీదకి వచ్చినాక మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధాలు ఉన్నారు కనుక మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు, ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మొత్తులము కాకుందామని దేవుడు చెప్తున్నాడు.
ఇతరులు మత్తుగా ఉంటున్నారు, నిద్రపోతున్నారు, అంతా బాగుంది అనుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ దేవుని రాకడ ఎప్పుడనేది మనకు తెలుసు. ఏ దినం వస్తుందో తెలియదు, కానీ ప్రభు రాకడ అత్యంత సమీపంలో ఉందని ప్రతి క్రైస్తవునికి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన వారందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే సూచనలు చూస్తున్నాం, లోకంలో ఉన్న పరిస్థితులు గమనిస్తున్నాం. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఎగ్జాక్ట్గా ఈరోజు జరుగుతుంది. కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము కొన్ని విషయాలు లైట్ తీసుకుంటున్నాం, ఎక్కడో జరుగుతున్నాయి కదని లోకస్తులాగా అనుకుంటే ఇంకా చీకట్లోనే ఉన్నవారమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మా దినములు లెక్కించడం, పరిశీలించుకోవడం మాకు నేర్పించు ప్రభువా అంటున్నాడు. ఈ దినముకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ దినము నేను ప్రభు సన్నిధిలో మరి ఆయన ఎదుట సరిగానే ఉన్నానో లేదో పరిశీలించుకోవాలి. చాలామంది కొన్ని డెడ్ లైన్స్ పెట్టుకుంటూ ఉంటారు, అప్పుడు మారదాంలేండి, ఇప్పుడు మారదాంలేండి. ఈరోజు చాలామంది తీర్మానాలు తీసుకుంటారు, రేపు అన్న రోజు న్యూ ఇయర్గా మేము రక్షణ పొందాలని. కానీ రేపు మనకు ఉంటుందో లేదు మనకు తెలియదు. ప్రభు నేడే అని చెప్పాడు, రేపు అనే విషయం మనకు సంబంధమే లేదు. రేపని బట్టి మనం అతిశయించకూడదు కూడా. కాబట్టి రేపు దేవుని యొక్క చిత్తంలో ఉంది. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయం దేవుడు మనకిచ్చింది కనుక ఈ సమయాన్ని మనం ప్రభు ఎదుట సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమె ఈ సమయంలో కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. భక్తుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. మా దినములు మాకు లిఖించడం నేర్పం. నిజమే, లోకంలో దినములు ఎలా గడుస్తున్నాయో తెలియట్లేదండి. సంవత్సరం వెంబడి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈరోజు 2023 డిసెంబర్ 31వ తేదీ. అంతా ఎలా గడిచిపోయిందో తెలియదు. కొన్ని పనులు అనుకున్నవి అయ్యాయి, కొన్ని అవ్వలేదు. ప్రభు సన్నిధిలో ఎలాగ బ్రతికామో మనము తలపోసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని దినాలు ఆయనకి దగ్గరగా, కొన్ని దినాలు ఆయనకి మరింత దూరంగా ఇలాగే సాగిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. ఉదయం ఆయన కృపతో మనల్ని దేవుడు నింపి మన దినములన్నీ కూడా ఆయన సంతోషంగా, సంతృప్తితో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం గడిచిపోతే గడిచిపోయింది. దేవుని చిత్తమే దేవుడు మనకి సిద్ధపరిచిన నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలతో మనము ముందుకు వెళ్ళడానికి ఒక సరైన అవకాశము ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని చిత్తమైతే రాత్రి వాచ్ నైట్ కార్యక్రమంలో మన ఈ సంవత్సరం అంతా ఏం చేసామనేది ప్రభు సన్నిధిలో వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ, ప్రభు సన్నిధిలో వాటిని లెక్కించుకుంటూ, పరిశీలించుకుంటూ, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 12 నెలలు దేవునికి విరోధమైన సంగతులు, దేవుని లెక్క చేయని క్షణాలు మన జీవితంలో ఉంటే వాటిని ఒక్కటొక్కటిగా మనం పరిశీలించుకుని ప్రభు సన్నిధిలో నూతనమైన తీర్మానాలతో వెళ్ళే సమయము, నూతన సంవత్సరంలో అడుగుపెట్టే సమయం మన ముందు ఉన్నది కనుక ఈ ఆఖరి దినమున ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా నిజమే ఈ సంవత్సరంలో ఎన్నో దినాలు మేము లెక్కించుకోలేకపోయాం, పరిశీలించగలేకపోయాం. కానీ ఈ సంవత్సరం అంతా మాకు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు అంటూ ఒకసారి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకే 2 చేతులు ఆకాశం అయిపోయి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈరోజు ఈ సమయంలో ఇంతవరకు సజీవ రెక్కల్లో ఉండగలిగామంటే కేవలము దేవుని కృప వల్లనే. ఆ కృపతో దేవుడు మనం నింపుతానంటున్నాడు. రాబో దినములు నీకు సంతోషంతో దేవుడు నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక గడిచిపోయినవి మనం తిరిగి తెచ్చుకోలేం, కానీ ముందున్న సమయాన్ని మాత్రం మనం సద్వినియోగపరుచుకోవలసిన బాధ్యత మన ఏదుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా నీకు వందనాలు. ఈరోజు మా అందరి జీవితాలతో మాట్లాడావు. నిజమే ప్రభా, ఈ సంవత్సరం గడిచిపోయింది, మా దినములను లెక్కించడం మాకు నేర్పమని భక్తులు ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం లెక్కించుకుంటున్నాం ప్రభా. నిజమే, అనేక మార్లు త్రొట్టిల్లిపోయాం, అనేక మార్లు దూరం అయిపోయాం, అనేక మార్లు నీకు ప్రభా వ్యర్థంగా మేము సమయాన్ని గడిపేశాం. కానీ మమ్మల్ని ప్రేమించి మేము చేసిన పాపముకు శిక్ష మా మీద రాకుండా కాపాడి నేటి వరకు, ఈ క్షణం వరకు సజీవ లెక్కలో మనం కాపాడినందుకు నీకు వందనాలు.
ఇగో ప్రభు నీ చిత్తం అయితే రాత్రికాల సమయంలో మేము అందరం కూడా వాచ్ నైట్ కార్యక్రమంలో కలుసుకొని పోతున్నాం. ఈ సంవత్సరం అంతా మా ఏళ్ళ చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సంవత్సరం అంతా మా ఏళ్ళ చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ మేము నీ సన్నిధిలో స్తుతించబోతున్నాగా ఆ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ చిత్తమే మాకు ఇవ్వబోతున్న నూతన సంవత్సరము మాకు దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేసినాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపచేయమని, ఈరోజు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో కానుకల పాట పాడుచుగా కానుకలు పడి దేవుడు మాకు